వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజ్ మీద నారా లోకేష్ గారి ఫోటో వేస్తూ ఆంధ్రాస్ రైజింగ్ స్టార్ అంటూ వ్యాసం రాసింది. ఆ వ్యాసంలోని విశేషాలు, ఫార్చ్యూన్ ఇండియా రాసిన కథనం గురించి అడిగి తెలుసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఫార్చ్యూన్ ఇండియా ఆంధ్రాస్ రైజింగ్ స్టార్ అంటూ నారా లోకేష్ గారి మీద కథనం రాసింది. కవర్ పేజ్ మీద ఆయన ఫోటో వేసింది. ఆ వ్యాసాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఆనర్. It's a biggest honor not only to Lokesh, not only to Telugudesam party. It's an honor to Andhra Pradesh government, Andhra Pradesh people. ఇది రాష్ట్ర ప్రజలకు ఒక గౌరవం, రాష్ట్రానికే ఒక గుర్తింపు. దీన్ని లోకేష్ వ్యక్తిగత క్రెడిట్గా మనం దీన్ని ఆ అకౌంట్లో వేయటం కాదు. అంటే ఇప్పుడు ఆంధ్ర రైజింగ్ స్టార్ అనో ఏదో మీరు చెప్పారు, ఆంధ్రాస్ రైజింగ్ స్టార్. లోకేష్ ఇప్పుడు అటు మినిస్టర్గా ఇది 2.0, అంతకుముందు 1.0 మీరు చూశారు. ఎమ్మెల్సీగా వచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు అవార్డులు, కేంద్రం నుంచి అత్యున్నత అవార్డులు. అసలు ఆంధ్రప్రదేశ్కి అప్పట్లో 758 అవార్డులు వచ్చాయి. దాంట్లో మొత్తం పంచాయతీరాజ్ శాఖవే. 25,000 కిలోమీటర్లు అసలు సీసీ రోడ్లు వేశారు. లక్షల పంట కుంటలు తవ్వించారు. లేకపోతే గోకులాలు, మినీ గోకులాలు, అసలు మొత్తం గ్రామీణ ఒక పండుగ అప్పట్లో. ఇప్పుడేంటి, ఇది 2.0 లోకేష్. దీంట్లో వచ్చేసరికి మనకి అటు విద్యాశాఖ మంత్రిగా, ఇటు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చారు, విద్యారంగంలో సంస్కరణలు తెచ్చారు, ఎడ్యుకేషన్కి ఎంప్లాయ్మెంట్కి మధ్య గ్యాప్ని ఎలా భర్తీ చేస్తున్నాడు. ఇప్పుడు యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఆ నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్కి అతను ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వెంటనే ఉపాధి కల్పన. వాళ్ళ మేనిఫెస్టో, పార్టీ మేనిఫెస్టోలో ఎంత పెట్టారు? 20 లక్షల ఉద్యోగాల కల్పన పెట్టుకున్నారు. దానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం, దానికి ఈయనే కన్వీనర్. ఇప్పుడు 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే, ఎంఓయూస్ చేసుకున్నాయంటే, వాటిల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక విశాఖపట్నం, ఉత్తరాంధ్ర. మీరు గమ్మత్తు చూసారా? అసలు గూగుల్ డేటా సెంటర్ సుందర్ పిచైని వెళ్ళి కలిశారు. అమెరికాలో వెళ్ళి సుందర్ పిచైతో మీటింగ్, మరి దావోస్లో మీటింగ్. ఆ తర్వాత అసలు సుందర్ పిచై ప్రెస్ మీట్. ఏమన్నాడు? సుందర విశాఖలో మరి గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నాం అన్నాడు. తమిళనాడులో చాలా వ్యతిరేకత. ఆ స్టాలిన్ గవర్నమెంట్ అప్పుడు తిట్టొదిలి పెట్టారు, అసెంబ్లీలో కడిగేశారు. ఏంటి, తమిళియన్ సుందర్ పిచై, నువ్వెందుకని తేలేకపోయావు గూగుల్ డేటా సెంటర్ తమిళనాడు కానీ స్టాలిన్ని నిలదీశారు. అంటే అన్ని ఇతర రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల్లో లోకేష్ భూకంపం పుట్టించాడు. అటు తెలంగాణ, ఇటు కర్ణాటక ఐటీ మినిస్టర్ అయితే అసలు చంద్రబాబు మీద ఏడ్చాడు. మామూలుగా బరెస్ట్ అవ్వాల. అవును, మీరు హాల్ ఎత్తుకుపోతారా, అసలు ఏ విధంగా కర్ణాటక నుంచి షిఫ్ట్ చేస్తారు అని అంటే ఇక చంద్రబాబు సంజాషించుకోవాల్సి వచ్చింది. మీలాంటి స్టాల్ వాట్ లీడర్ ఇలా చేయొచ్చా అనేసరికి నేను మీది పెట్టమనలా, ఎక్స్టెన్షన్ కనుక వెళ్తే ఇక్కడ పెట్టమన్నాను. ఇప్పుడు ఏపీ టేక్స్ వింగ్స్ అన్నాడు రాజ్నాథ్ సింగ్. పుట్టపర్తిలో అసెంబ్లింగ్ యూనిట్, ఏది ఆ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల అసెంబ్లింగ్ యూనిట్ శంకుస్థాపన 1,00,000 కోట్లు. అంటే ఫస్ట్ ఫేజే 15,000 కోట్లు. అక్కడికక్కడే రాజ్నాథ్ సింగ్ దానికి ఒకదానికే కాదు, ఒక 12 డ్రోన్ కంపెనీలకి ఫౌండేషన్ వేశాడు. డ్రోన్ సిటీగా కర్నూలు మారుస్తున్నారు. అరే అసలు ట్విన్ స్టీల్ సిటీస్, ఏది అటు విశాఖ ఇటు అనకాపల్లి, ట్విన్ స్టీల్ సిటీస్గా మారుతున్నాయి. ఒక స్టీల్ క్యారిడార్ ఎక్కడ, ఉత్తరాంధ్రలో ఆర్సెల్ఆర్ స్టీల్ మెటల్ కంపెనీ. అసలు మోడీ ఎన్ని మాట పొగిడాడు, మొన్న పొగిడాడు లేటెస్ట్గా భోగాపురం దింసా. ఆ రోజు ఎయిర్పోర్ట్లో కూడా పొగిడారు. నిన్న కలిసి అప్పలనాయుడు గారు కలిస్తే ఆయన దగ్గర కూడా పొగిడాడంట. ఎందుకంటే ఇవాళ గిరిజన బాలికలతో 13,000, అది అసలు గిన్నెస్ రికార్డు. అంతకుముందు యోగాంధ్ర, మోడీ వచ్చారు యోగాంధ్ర, అదొక 2-3 గిన్నెస్ రికార్డులు. అందులో కూడా అసలు ఎక్కడ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో మోడీ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నా లోకేష్తో మాట్లాడినట్టు. ఇప్పుడు మొన్న యోగాంధ్ర కోల్కతా, అక్కడ పశ్చిమ బెంగాల్లో జరిగింది. కోల్కతా వెళ్ళడిగిన లోకేష్ గారు పిలిపించుకున్నారు. ఏది అక్కడ ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి లోకేష్ని పిలిపించుకుని ఆయన మాట్లాడి అక్కడ అది సక్సెస్ చేసిన విధానం. అంటే ఇప్పుడు నేను అంటోంది అదే, ఏది ఇవాళ అతను అటు ఐటీ సెక్టార్లో, ఇటు ఎలక్ట్రానిక్స్లో ఐటీ సినర్జీ సర్వకి వెళ్ళాడు. ఎక్కడ, అమెరికాలో దగ్గర ఒక 70 దేశాలకు చెందినటువంటి 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీళ్ళందరిని అక్కడే కలిసింది. ఏది, మంత్రి అయిన 3 నెలలకే వెళ్ళాడు. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే అమెరికా పర్యటనలో జస్ట్ ఒక మెయిల్ పంపాడంట,
ఎవరికి సత్యానాదెళ్ళ ఇట్లా మీ అపాయింట్మెంట్ కావాలి అంటే ఆ ఒక్క మెయిల్కి అప్పుడు ఇచ్చేశాడు. సత్యానాదెళ్ళ అక్కడే కలిశాడు. ఇప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కూడా వచ్చాడు ఎక్కడికి ఆ అమరావతిలో పర్యటించి బిల్ గేట్స్ ఆయన మీద వీళ్ళు ధ్వజమెత్తుతారు, బురదేస్తారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సార్ ప్రపంచం అంతా కీర్తిస్తూ ఉంది, దేశం మెచ్చుకుంటా ఉంది, ఆఖరికి మోదీ గారికి కూడా ప్రశంసిస్తున్నాడు లోకేష్ గారిని, పత్రికలు మ్యాగజైన్లు కూడా కీర్తిస్తున్నాయి. ఒక్క జగన్ మాత్రం ఎందుకు ఏడుస్తున్నాడు అంటారు? అంటే నాకు చేత అవ్వనిది అతను చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు నేను డిఎస్సి పెట్టలేకపోయాను 5 ఏళ్లలో, 5 డిఎస్సీలు పెట్టాలి. అతను ఎలా పెడతాడు డిఎస్సి? రాజీనామా చేయి. ఇప్పుడు నేను గుంతలు పెట్టాను రోడ్లన్నీ, పవన్ కళ్యాణ్ ఎలా బుడుస్తాడు? అందుకే రాజీనామా చేయాలి. నేను పరిశ్రమలను తరిమేశాను, చంద్రబాబు ఎలా చేస్తాడు? రాజీనామా చేయి. అంత రివర్స్. అంటే ఆయనకి చేత కాలేదు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు రాజీనామా చేయాలి. ఒక వితండవాదం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇద్దరికి ఎంత తేడా ఉంటుంది? ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు తేడా ఉంటుంది. లోకేష్ కంటే 9 ఏళ్ళు పెద్దాడే, జగన్ పెద్దాడు. 9 ఏళ్ళు 10 ఏళ్ళు అనుకుంటా. నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు, నువ్వెందుకని ఎంచుకోలేకపోయావు? నీకెందుకని ఇంత ఆనర్ దక్కలేదు? ఒకటి జగన్మోహన్ రెడ్డి గురించి అక్కడెక్కడ కేంబ్రిడ్జ్లో చర్చలు జరిగినాయి. అక్కడ కూడా జరిగినాయి. ఆక్స్ఫోర్డ్లో లేకపోతే స్టాన్ఫోర్డ్లో కూడా ఒక రాష్ట్రం ఉందంట భారతదేశంలో, దానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంట, ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి. ఆయన కొడుకు ఈ విధంగా కొత్త రకం అవినీతిని సృష్టించాడు. క్విట్ ప్రో కో, నీకెంత నాకెంత అంటూ అసలు అక్కడ ఉన్న బిజినెస్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, మేనేజ్మెంట్, ఆ పట్టభద్రులందరికీ ఇది ఒక పెద్ద కేస్ స్టడీగా తీసుకోమని స్టడీ చేయమని చెప్పారండి. వాళ్ళ సిలబస్లో చేర్చారు. ఏది ప్రభుత్వంలో భూములు లేకపోతే నీళ్లు ఇవి కేటాయించుకుని తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకోవటం, అందులో వేయాలి తన యొక్క కవర్ పేజీలో ఫోటో. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్, విద్యాశాఖని అతను నిర్వర్తిస్తున్న విధానం, సంస్కరణలు 2 ఏళ్లలో తీసుకొచ్చిన సంస్కరణ. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 43 యాప్లు అప్లోడ్ చేయమన్నాడు. టీచర్లతో బాత్రూంలో ఫోటోలు దించటం, సిమెంట్ కట్టలు, అది మొత్తం అన్నిటికీ వాళ్ళని బాధ్యుల్ని చేసి బోధనేతర పనులకు వాడటం. చివరికి పంతుళ్ళని ఎంతకీ దిగజారాడంటే ఆ మద్యం షాపుల దగ్గర క్యూ లైన్లు సర్దమన్నాడు. వాళ్ళు తిరగబడ్డారు టీచర్స్ అంతా. అందరూ అదేంటి చలో విజయవాడ పిలిపిస్తే వాళ్ళపైన అణిచివేత, ఉక్కుపాదం మోపాడు, పోలీస్ స్టేషన్లో పెట్టించాడు. కొట్టారు, టీచర్స్ని కొట్టారు. అప్పుడు హరీష్ రావు తిట్టాడు. ఏమని తిట్టాడు హరీష్ రావు? బీఆర్ఎస్ అప్పుడు మంత్రిగా ఉంటూ మేము ఇక్కడ ఫిట్మెంట్ ఇచ్చాం టీచర్లకి, అక్కడ లోన్ వేయించారన్నాడు. అక్కడ జైల్లో వేయించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అవహేళన, ఇప్పుడు అదే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ హయాంలో ఒక గౌరవం, ఒక గుర్తింపు ఆంధ్రప్రదేశ్కి. ఇవాళ ఈ పేజీ ఫార్చ్యూన్ ఇండియాలో ఇవాళ కవర్ పేజ్ వచ్చిందంటే లోకేష్ ఫోటో, దీనిపై అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో చర్చ. ఏది ఇప్పుడు మనం చూసాం, గూగుల్ డేటా సెంటర్ ఒక్కటే కాదు, 6 గిగావాట్లు, దగ్గర 6 లక్షల కోట్లు పెట్టుబడులు. అక్కడ మొత్తం అటు రిలయన్స్ వస్తుంది, బ్రూక్ఫీల్డ్ వస్తుంది, సిఫ్కో వస్తుంది, మొత్తం డేటా హబ్గా మారుతోంది ఆంధ్రప్రదేశ్. మైక్రోసాఫ్ట్ కూడా మచిలీపట్నం నుంచి కేబుల్స్ తీసుకొచ్చి హైదరాబాద్ అరేంజ్ చేసుకుంటుందంట డేటా సెంటర్. ఇప్పుడు ఏది అసలు 13 దేశాలకి వస్తున్నారు సీ కేబుల్. విశాఖపట్నం ఇవాళ కాలిఫోర్నియా ఆఫ్ ద ఈస్ట్. ఏది అమెరికా సంయుక్త రాష్ట్రాలకి కాలిఫోర్నియా ఎలాగో ఇవాళ విశాఖపట్నం భారతదేశానికి అలా మారుతున్న నేపథ్యంలో మరో ముంబై ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, ఇటు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మారటమే కాదు, మనం చూసాం క్వాంటమ్ వ్యాలీ ఏది ఇక్కడ అమరావతిలో. అసలు 50 ఎకరాల్లో ఆయనే జితేంద్ర సింగ్ వచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు. అటు ఫైనాన్స్ సిటీ, ఇటు క్యాపిటల్ కన్స్ట్రక్షన్, విద్యాశాఖలో అతను మెగా డిఎస్సి పెడితే 16,400 పోస్టులు టీచర్లు భర్తీ చేస్తే జగన్మోహన్ రెడ్డి దాని మీద జనాన్ని, తన కార్యకర్తల్ని ఉసుకొల్పుతున్నాడు. ఇవాళ కూడా ఏదో ర్యాలీలు అచ్చికట్ట. అంటే ఇప్పుడు నువ్వెందుకు చేయలేదు అంటే సార్, చేసే ర్యాలీలు నిజంగా విద్యార్థులు ఇబ్బంది పడి ఉంటే ఆ విద్యార్థులు వెనకాల వేసుకుని ర్యాలీ చేస్తే ప్రజలు నమ్మే అవకాశం ఉంది. అసలు విద్యార్థులు లేకుండా, ఆ డిఎస్సి రాసిన అభ్యర్థులు లేకుండా ర్యాలీలు చేస్తే ఉపయోగం ఉంది. 345 రిట్ పిటిషన్లు మొత్తం అన్నీ కోర్టు పరిష్కరించింది. నిన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళాడు, తిట్టు వదిలిపెట్టింది. ఆయనకి ముట్టుకెళ్ళిపోయినాయిగా. అంతకుముందు వడ్డే శోభనాథరేశ్వరితో కొన్ని పిలిచేయించాడు. లేకపోతే ఆయన ఎవరు అక్కడ విశాఖపట్నంలో కొంతమందితో నథానియల్,
వీళ్ళందరితో కేసులు వేయించేవాడు. ఏంటి, అతడు టీసీఎస్కి భూములు ఇవ్వద్దు, కాగ్నిజెంట్కి భూములు ఇవ్వద్దు, ఎన్ని కేసులు వేయించాడు. ప్రతి కేసు హైకోర్టు తిట్టి వదిలిపెట్టింది. మీ రాష్ట్రం పారిశ్రామికంగా వెనకబడింది, భూములు ఇవ్వకపోతే పరిశ్రమలు ఏమొస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం అంటోంది అదే, ఏది, అతను ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు లోకేష్. 12 నెలల్లో టీసీఎస్ తెద్దాం అనుకున్నాడంట. ఒక నెల లేట్ అయిందంట, 13 నెలలు పట్టింది. ఆ నెల కాగ్నిజెంట్లో తగ్గించాడు. అంటే 12 నెలల్లో కాగ్నిజెంట్ అని తెద్దాం అనుకున్నది 11 నెలల్లో తేవాలన్నాడు. అక్కడ బ్యాలెన్స్ చేసుకున్నాడు. అంటే ఒక పోటీ, ఏది, ఒక కాంపిటీషన్ నడుస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోటీయే కాదు, తనతో తాను పోటీ పడుతున్నాడు. ఫైటర్ జెట్స్ కూడా అట్లాగే 6 monthsలో తీసుకొచ్చారు. 135 రోజుల్లో తనతో తను పోటీ పడటం కాదు, వాళ్ళ నాన్నతో పోటీ పడుతున్నాడు. చంద్రబాబుతో ఇవాళ లోకేష్ పోటీ. అతను ఎమర్జ్ అవుతున్న విధానం, గతంలో అవహేళనకు గురయ్యాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ని అవహేళన చేశారు, ఆయన మాట తీరును అవహేళన చేశారు. ఏది, అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎక్కడ అవమానింపబడ్డాడో గౌరవింపబడ్డాడు. ఇప్పుడు మంగళగిరిలో ఎవరు పోటీ చేయొద్దన్నారు. అక్కడ మీ పార్టీ 40 ఏళ్ళు అయింది గెలిచి, మీరు పోయినసారి కూడా ఇబ్బంది పడ్డారు, పోటీ చేయొద్దన్న పట్టుబట్టి అక్కడ ఎంత మెజార్టీతో గెలిచాడు? 91,500. విద్యాశాఖ తీసుకోవద్దన్నారు. ఏమంటే ఎడ్యుకేషన్ చాలా ఇబ్బందికరం, దాంట్లో మీరు అనేక రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే, ఏదైతే వద్దంటారో అదే ఛాలెంజ్, ఒక సవాల్గా తీసుకుని అతను చేస్తున్న ఆ పని, తన తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఆ వర్క్ కల్చర్, అతను మరి సహచరులకు కానీ ఆ తర్వాత ఇతరులకు కానీ ఇస్తున్న గౌరవం. నోరు తెరిస్తే పవనన్న పవనన్న. మొన్న ఎవరు అన్నారంట, ఆయన ఏదో వేదిక మీదకు పిలుస్తూ మోస్ట్ హ్యాండ్సమ్ మినిస్టర్ నారా లోకేష్ అనో ఏదో అన్నారంట. బయటకు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి, నేను కాదు మా పవన్ అన్నాడు, మా క్యాబినెట్ అందరిలో మోస్ట్ హ్యాండ్సమ్ పవన్ అన్న అన్నాడు. అంటే అసలు అతని ప్రేమ, బాండింగ్, ఆప్యాయత. పసిపిల్లల్ని ఇక అసలు ఎత్తుకుంటే అసలు వదిలిపెట్టాడు. పసిపిల్లలు కూడా అలాగే అతని చేతుల్లో అలా ఒదిగిపోతారు. అదే జగన్మోహన్ రెడ్డి పసిపిల్లలు ఎత్తుకుంటే ఏడుస్తారు. చాలాసార్లు చూసాం మనం, బేర్ ఉగ్గబెట్టి ఏడుస్తారు. అంటే అక్కడ ఇవాళ ప్రజల్లో కంపారిజన్, ఏది, లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి అక్కడ పోలిక. ఏది, అసలు ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, అటు కుటుంబానికి ఎలా పేరు తేవాలి. తండ్రిని మించిన తనయుడుగా లోకేష్ ఎదుగుతున్న విధానం, అదే తల్లి మీద కేసేసిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి, చెల్లి ఆస్తులు లాక్కున్న అన్నగా. జనంలో చర్చ, ఏది, జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, లోకేష్ వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఆ నష్టం నుంచి బయటపడుతోంది. ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీతో పాటు దేశవ్యాప్తంగా లోకేష్ సమర్థతపై చర్చ జరుగుతోందంటూ విశ్లేషిస్తూ లోకేష్ గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.